చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాభివందనములు. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ప్రేమ గురించి మనం గత 2 వారాలుగా ఆలోచిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుతున్నాం. ప్రేమ యొక్క లక్షణాలు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. చాలండి. ప్రేమ అంటే లోకంలో ఉన్న ప్రేమకి దేవుని ప్రేమకి మనం వ్యత్యాసం నేర్చుకుంటూ ఉన్నాం. ప్రేమ దీర్ఘకాలము సహించునని నేర్చుకున్నాం మొదటి రోజు. ప్రేమ రెండో లక్షణం ఏంటి? దయ చూపిస్తుంది అని రెండో లక్షణంగా నేర్చుకున్నాం. మూడో లక్షణం ఏంటంటే ప్రేమ ఈర్ష్యపడదు, కుళ్ళు పడదు. మత్సరపడటం అంటే కుళ్ళు పడదు. ఈ 3 లక్షణాలు మనకి లోక సంబంధమైన ప్రేమలో కనపడుతున్నాయి కదా. లోక సంబంధమైన ప్రేమలో బంధువులు ప్రేమించుకున్నట్టు నటిస్తారు కదా. ఫంక్షన్లకు వచ్చినప్పుడు ఒకరంటే ఒకరికి బాగున్నావని పలకరించుకుంటూ ఆ పలకరింపులోనే ఒకలాంటి ఈర్ష్య కనపడుతుంది కదా. ఈర్ష్య కనపడకుండానే కనపడుతూ ఉంటుంది. అసహించే లక్షణం లేదు. ఎప్పుడో ఏదో పెళ్లిలో జరిగిన అవమానాన్ని గుర్తుపెట్టుకొని ఆ బంధువుల్ని అసహించుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఇకపోతే యవ్వనస్తుల్లో ఈ లక్షణాలు అసలు లేనే లేవు. ప్రేమించుకున్నామని చెబుతారు కానీ సహనం ఉండదు వాళ్ళకి. చిన్న సందర్భానికే వస్తానన్న టయానికి రాకపోతేనో, చెప్పిన పని చెయ్యకపోతేనో ఊరికినే సీరియస్ అయిపోయి గొడవపడి విడిపోయిన ప్రేమికులు చాలామంది ఉన్నారు కదా. చెప్పిన టయానికి రాకపోతేనో, ఇస్తానన్న గిఫ్ట్ ఇవ్వకపోతేనో గొడవపడిన ప్రేమికులు చాలామంది ఉంటారు. అంటే వీళ్ళది నిజమైన ప్రేమ కాదు అని ఇలాంటి సందర్భాలు జరిగినప్పుడు మనకు అర్థమైపోవాలి. ప్రేమ దీర్ఘకాలము సహించును అని వాక్యం చెబుతుంది. కానీ లోకంలో ఆ సహనం లేదు, ఓర్పు లేదు. పైగా ఎంతకాలం అంటే దీర్ఘకాలము సహించును అన్నాడు. ప్రేమ మత్సరపడదు అన్నాడు. ప్రేమ ఏం చేయదు, దయ చూపించును అన్నాడు. ఈరోజు మనం 2 లక్షణాలని ఆలోచిద్దాం. 4వ లక్షణం ఏంటంటే ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు. 2 లక్షణాలు ఆలోచిద్దాం ఈరోజు. ప్రేమ డంబముగా ప్రవర్తించదు. డంబము అంటే డంబం అంటే ఆడంబరం వేరు, డంబం వేరు. డంబంలోనిదే ఆడంబరం కూడా. ఆడంబరం ఉంది కాబట్టి డంబం ఉన్నాడు. గొప్పలో కదా, పెద్ద పెద్దోళ్ళ పెళ్ళిళ్ళు జరిగినాయి అనుకోండి, మనకేం కనపడిద్ది అక్కడ? ఆ పెళ్ళి చూడగానే మనకు అర్థమైపోద్ది వీడు గొప్పోడు అని. అంటే వాళ్ళ హోదాని చాటుకోవటానికి ఏం చేస్తారు? గొప్పగా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ లైటింగ్ కానీ, ఆ బ్యాండ్ కానీ, అక్కడ వడ్డిస్తున్న వంటకాలు కానీ, వాళ్ళ డ్రెస్సులు కానీ, ఆ ఊరేగింపు మనం చూస్తున్నప్పుడు చాలా రిచ్గా కనపడిద్ది. ఎవరిదిరా పెళ్ళి అనే క్వశ్చన్ మనకు తెలియకుండానే ఎవరినో అడగాలనిపించింది. ఆటోమేటిక్గా తెలిసిపోవాలి అందరికీ. కొంతమంది అయితే పెద్ద బెలూన్ వదులుతారు ఆకాశంలోకి. ఎందుకు ఈ బెలూన్ ఉంది అనే క్వశ్చన్ వస్తుంది అందరికీ. ఓహో, పలాని వారి పెళ్ళి. ఆ బెలూన్ మీద వ్రాయబడి ఉంటుంది పలాని వారి వివాహం అని. ఎందుకు ఇవన్నీ చేస్తారు అని అంటే కేవలం డంబం కోసమే, గొప్పతనం కోసమే. జీవపు డంబము అంటారు. ఇది ఖచ్చితంగా దేవుని నుండి వచ్చింది కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనలోనైనా బయటోళ్ళైనా ఎవరైనా గొప్పని ప్రదర్శించారు, నా అందం చూడండి, లేకపోతే నా ఐశ్వర్యం చూడండి, నా నగలు చూడండి, నా డ్రెస్ చూడండి, మా ఇల్లు చూడండి, మా వాహనం చూడండి అని మనకున్నవి కలిగినవి ఏవి చూపించి గొప్ప చెప్పుకున్నా అది ఖచ్చితంగా డంబము అని మనకు అర్థమైపోవాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూడండి.
యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము అన్నాడు. జీవపు డంబము అంటే జీవించే విధానంలో ఉన్న గొప్పతనం. అర్థమైందా? ఇవి జీవపు డంబము, ఇవి తండ్రి వలన పుట్టినవి కావు. అంటే దేవుడు వలన వచ్చినవి కాదంటే ఇవి తండ్రి వలన వచ్చినవి కావు. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఇవి తండ్రి నుంచి పుట్టినవి కావు. మరి ఎవరి నుంచి? ఇవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపో. కాబట్టి ఎవరు డంబముగా ప్రవర్తించినా, ఎవరు డంబముగా కనిపించినా మనకు అర్థమైపోవాలి వీళ్ళు దేవుని సంబంధులు కారు అన్న విషయం అర్థమైపోవాలి. మరి భక్తుల్లోనే డంబాలు ప్రదర్శించే వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. వాళ్ళు 50-50 బిస్కెట్ ప్యాకెట్ లాంటి వాళ్ళు. సగం దేవుళ్ళలో ఉంటారు, సగం లోకంలో ఉంటారు. దేవుళ్ళలో ఉన్నప్పుడే భక్తులుగా కనపడతారు, బయటికి వెళ్ళినప్పుడు తన గొప్పతనాన్ని, తన ఐశ్వర్యాన్ని, తనకున్న దాన్ని కనపరుచుకోవటానికి, అందరికీ చూపించుకోవటానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొంతమంది కొత్త బట్టలు వేసుకున్నారంటే బిల్లు కూడా దానికి వేలాడుతూ ఉంటుంది అనమాట. కళ్ళజోడికి కానీ, షూస్కి కానీ, బట్టలకు కానీ. ఎందుకు బిల్లు వేలాడాలి? దీని ఖరీదు ఎంతో తెలుసా? చీరలు కట్టుకున్నప్పుడు కానీ ఎందుకు కనపడాలంటే దాన్ని గొప్పతనం అందరికీ అర్థమైపోవాలి, అందరూ దానివైపే చూడాలి. అది డంబం. ఇది దేవుని వలన వచ్చినది కాదు. మరి దేవుని వలన వస్తే డంబముగా ప్రవర్తింపదు అంట ప్రేమ. అంటే నిజమైన ప్రేమకు డంబము ఉండదు. అందరికంటే గొప్పోళ్ళు ఎవరు మనకి భూమి మీద ఉన్న వాళ్ళలో అని అంటే మనం ఈ రోజుల్లో బిల్ గేట్స్ను లేకపోతే ఇంకెవరినో గొప్ప వ్యక్తుల్ని మనం చూపిస్తాం. కానీ యేసుక్రీస్తు వారు అందరికంటే గొప్పడు కదా. ముల్లోకాలను కలిగించినవాడు. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యుండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ధనవంతుడాయన. అర్థమవుతుందా? వినపడుతుందా? అర్థమవుతుందా నా మాట? యేసుక్రీస్తు వారు అందరికంటే ధనవంతుడు. కానీ ఆయన భూమి మీదకి వచ్చి ఎక్కడైనా డంబాన్ని ప్రదర్శించినట్టుందా? గొప్పతనాన్ని, రిచ్నెస్ని కనపరిచినట్టుందా? కొంతమంది ఊరికి ఉప్పొంగిపోతూ ఉంటారు, అంటే డంబంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఎంత ధనవంతుడైనా యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చి సామాన్యుడిగానే కనపడ్డాడు. ఇంకో గట్టిగా చెప్పాలంటే దరిద్రుడుగా కనపడ్డాడంట. ఆయన ధనవంతుడయ్యుండి మన నిమిత్తము తన దారిద్ర్యము వలన మనము ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడయ్యాడు. అంటే ఎక్కడ ఆయన డంబాన్ని ప్రదర్శించలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు దేవుడు అంటే ఏంటో, ప్రేమ అంటే ఏంటో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని లక్షణాలనే కనపరిచాడు తప్ప మానవులుగా లోకములో నుండి మనుషులు కల్పించుకున్న డంబాన్ని మాత్రం ఆయన ఎక్కడ కనపరచలేదు. ఎందుకంటే ఆయన దేవుడు, దేవుని శక్తి, దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమకు నిలువెత్తు నిదర్శనం ఎవరో అంటే యేసుక్రీస్తు వారు. కాబట్టి నిజమైన ప్రేమను మనకి కనపరిచింది ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారు. అందుకే ఆయన డంబముగా ప్రవర్తించలేదు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. భక్తుల గురించే వ్రాయబడిన మాట అండి ఇది. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు 14 నుంచి చదువుదాం, లేదా 13 నుంచి చదువుదాం. నేడైనను రేపైనను 13 నుంచి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి చదువుతున్నాను.
నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదింతము రండని చెప్పుకొని వారలారా, రేపేం జరిగిద్దో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే కాబట్టి, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి అది చేతము ఇది చేతమని చెప్పుకొనవలెను. మనం సంవత్సరం ప్రణాళిక వేస్తాం కదా, వచ్చే నెల ఇస్తాను బాకీ, లేకపోతే నెక్స్ట్ ఇయర్ మారేవాళ్ళు కూడా హామీ ఇస్తారు, నేను వచ్చే క్రిస్మస్కి బాప్తీసం తీసుకుంటా అని. అసలు నువ్వు ఈరోజు కనపడ్డ నీవు రేపు ఉంటావో లేవో గ్యారంటీ లేదంటున్నాడు దేవుడు. అందుకే ఒక మాట అక్కడ రాయబడి ఉంది, ప్రభువు చిత్తమైతే అది చేద్దాం ఇది చేద్దాం, ప్రభువు చిత్తం కాకపోతే నీకే ఒకళ్ళు చేయాలి. ఏంటది? పెట్టా. ప్రభువు చిత్తమైతే ఆ పని చేద్దాం ఈ పని చేద్దాం అని చెప్పుకోవాలే తప్ప మనం సొంతగా హామీ ఇవ్వకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మీరు ఇప్పుడు కనపడ్డారు, రేపు ఉంటారో ఉండరో ఎవ్వరికీ తెలియదు. కాబట్టి మనము ఆవిరి వంటి వారమని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఎవడు మనల్ని బట్టి మనం అతిశయించకూడదు, ఉప్పొంగకూడదు, ఎవడు డంబముగా ప్రవర్తించకూడదు అని చెప్తున్నాడు కింద 15. ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది చేతము అది చేతమని చెప్పుకొనవలను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. నేను అది సాధించాను ఇది సాధించానని గొప్పలు చెప్పుకుంటున్నారంట. అది దేవుని దయ వలన జరిగిందన్న విషయం మర్చిపోకూడదు మనం. చేతగానోడు వాడు వేస్ట్ అని మనం గొప్పగా ఉన్న పరిస్థితుల్లో అవతలోని తోడలాడతాం కదా, తిడతాం భయంకరంగా. అసలు నువ్వు ఆ స్థితిలో ఉండటానికి కారణం ఎవరో తెలుసా? దేవుడు. అంతే. నువ్వు దరిద్రుడు అయినా లేదా నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీకు ఒక స్థితి కలిగింది అంటే ఖచ్చితంగా అది దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఆశీర్వాదం, దేవుని యొక్క చిత్తం. నమ్మనోళ్ళకు కూడా దేవుడు ఆస్తులు ఇస్తాడా, ఐశ్వర్యం ఇస్తాడా అంటే ఖచ్చితంగా ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 19వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. మరియు దేవుడు ఒకనికి ధన ధాన్య సమృద్ధిని ఇచ్చి దానియందు దేవుడు ఒకనికి ధనము ధాన్యము సమృద్ధిని ఇచ్చాడంట. దేవుడే ఇచ్చాడు. ఆ ఇచ్చిన భాగములో తన భాగం ఉంది. ఇచ్చిన ధాన్యము ధనములో అనుభవించటానికి తన భాగము, అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగ చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదము వలన వచ్చినది అనుకోవాలి. అలా అనుకోకుండా ఉన్నాడంటే వాడు డంబంగా ప్రవర్తిస్తాడు. అర్థమైందా? ఎవరికి ఏది ఇచ్చినా దేవుడు ఆశీర్వాదం వల్లనే నాకు వచ్చింది అనుకోవాలంతే. లేదండి నా తెలివితేటలు నా కష్టార్జి, అసలు తెలివి ఇచ్చింది ఎవరు నీకు? ఆరోగ్యం ఇచ్చింది ఎవరు? ఆయుష్ ఇచ్చింది ఎవరు? నీ డబ్బును బట్టి నీకు ఆయుష్ ఆరోగ్యం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం వల్లనే నీకు ఆయుష్ ఆరోగ్యం వచ్చింది కదా. కాబట్టి ఎవరికైనా ధనము ధాన్యము సమృద్ధి కలిగి అందులో నీకు ఒక భాగం ఇస్తాడు, నీ వాటా, నీ రేషన్. అనుభవించుటకు తన భాగము అనుభవించుటకు అతనికి వీలు కలిగజేసిన ఎడల అతనికి ఆ స్థితి, ఆ వీలు దేవుని ఆశీర్వాదం వల్లనే నాకు వచ్చింది అనుకోవాలి తప్ప నాది అనుకున్నాడంటే డంబంగా ప్రవర్తిస్తాడు. కాబట్టి దేవుని చిత్తమైతే అది చేద్దాం ఇది చేద్దాం అనుకోవాలే తప్ప నా గొప్పతనం నా యొక్క తెలివితేటలు అనుకొని విర్రవీగి డంబంగా ప్రవర్తిస్తే ఏదో ఒక రోజు దేవుడు నీ డంబాన్ని అణిచివేస్తాడు. ఎందుకంటే అది దేవుని నుండి వచ్చింది కాదు. కాబట్టి నిజమైన ప్రేమ ఏదైనా ఉందంటే అది డంబముగా
ప్రవర్తించదు. యూదాపత్రిక 16వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది. భక్తిహీనుల గురించి మాట్లాడుతూ చెప్తున్న మాట అండి. వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు సణుగువారును సమగతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును అంట. ఎవరు వీళ్ళంటే భక్తిహీనులు. భక్తిహీనులు ఏం చేస్తారు అని చెప్తున్నాడంటే, వాడికి దురాశ ఉంది. భక్తిహీనుడికి ఏముంది? దురాశ ఉంది. దురాశ వలన ఏం చేస్తాడంట? దురాశ చొప్పున నడుచుచు లాభము నిమిత్తం మనుషులను కొనియాడుచు దగ్గర ఫుట్ నోట్ ఉంది, కింద ఏముంది చూడు, ముఖస్తుతి అంటే ఏం చేస్తారు? పొగుడుతారనమాట ఎదుటి వాళ్ళని. ఎందుకు పొగుడుతారు? ఎందుకు పోడాలి చెప్పండి? నిన్ను పొగిడితే తప్ప నువ్వు నాకు ఇవ్వాల్సిన ఇవ్వు. ఈ సూత్రం కాపర్లు బాగా కనిపెట్టారు. నిజం చెప్పాలంటే సంఘస్థుల్ని పొగిడితే టపటప రాలుతాయి డబ్బులు. నేను అందుకే ఎవరిని పొగడను. అర్థమైందా? నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు చాలా మంచిదని. ఆమె బాగోదు, ఆయన బాగోడు, ఆయన మంచివాడు కాదు. నువ్వు ఎప్పుడు వచ్చినా నాకు అవి ఇస్తావు, ఇవి ఇస్తావు, నువ్వు ఇచ్చినన్ని డబ్బులు ఎవరెవరో, నువ్వు పెట్టినంత ఆహారం నాకు ఎవరు పెట్టరు, నువ్వు బాగా చూసుకుంటావు అని పొగిడావనుకోండి, ఇంకా రెచ్చిపోతారు కదా. ఎందుకు పొగుడుతారు అట్లా? మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, పక్కింటామా ఆమె అవసరం అయినప్పుడు పంచదారకో చింతపండుకో కందిపప్పుకో ఏదో ఒక అవసరం కోసం పక్కింట్లోకి వెళ్ళిందనుకోండి, ఒక కప్పు పప్పు ఉంటే అంటే ఎవరో ఇస్తారా? అక్క ఈ చీరలో నువ్వు భలే బాగున్నావే అందనుకో, అయిపోయింది ప్లాట్ కదా. ఈ టీవీ ఎక్కడ కొన్నారు? ఎవరింట్లో చూడలేదు ఇంత మంచి టీవీ, మీదే గ్రేట్ అందనుకో, అక్కడ ప్లాట్. అప్పుడు ఏది కావాలో తీసుకెళ్ళి అంటది అంతే. ఎందుకు అలా చెప్పింది? ముఖస్థుతి, పొగిడితే పని అయిపోద్ది. ఎందుకు పొగిడారు? దురాశల చొప్పున అన్నాడు చూడండి. అక్కడ ఏమన్నాడు? దురాశలు. వారు 16వ వచనం, వారు తమ దురాశల చొప్పున నడుచుచు లాభము నిమిత్తము మనుష్యులను కొనియాడుచు అవతలకి వెళ్ళి సడుగుతారు. ఇక్కడేమో పొగిడారు, పక్కకెళ్ళి ఈ చీరలో బాగున్నావు అక్క నువ్వు అనగానే పప్పో ఇచ్చేసింది. అవతలకి వెళ్ళి గౌడు గేదిలాగా ఉంది అనుకుందనుకో, సణిగేసింది, అయిపోయింది. ఇక్కడేమో పొగిడింది, అవతలకి వెళ్ళి తిట్టుకుంది కదా. సణుగువారును తమ గతిని గూర్చి నిందించువారునై ఉన్నారు. ఎవరిని నిందిస్తారు చెప్పండి? నేను బాగాలేదు, దరిద్రుడిని, అవతలోడు ధనవంతుడు. అక్కడికి వెళ్ళి పొగిడా, నువ్వు వీరుడివి శూరుడివి అని ధనవంతుడు పొగిడితే వాడు ఏదో ఎంగిలి మెతుకులు వేసేసాడు. పొగడకపోతే వాడు ఇవ్వడు కాబట్టి. యువతలకు వచ్చి ఆడు చూడు ఎంత గొప్పగా ఉన్నాడు, దేవుడికి మరీ పక్షపాతం అండి. ఆడినేమో గొప్పవాడుగా చేశాడు, నన్నేమో దరిద్రుడిగా చేశాడని దేవుడి మీదే సణుగుతారన్నమాట వీళ్ళు. ఈ బ్యాచ్ వాళ్ళు సణిగే కొద్దీ అలాగే అణచబడి ఉంటారు. అవతలేమో ముఖస్థుతి చేస్తారు, పొగుడుతూ ఉంటారు, యువతలకు వచ్చి సణుగుతూ ఉంటారు. వారి నోరు డంబమైన మాటలు పలుకును. వాళ్ళ నోరంట డంబంగా మాటలు పలుకుతూ ఉంటారు. దేవుడినేమో సణుగుతూ తిడతారు, ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నట్టుగా డంబంగా పలుకుతూ ఉంటారు. మేము కూటికి పేదే కానీ మేము మాట పడవండి. మేము చాలా గొప్పవాళ్ళం. మా తాతలు మీసాల మీద ఏమి నిలబెట్టారు? నిమ్మకాయలు నిలబెట్టారు. మేము నారింజకాయలు నిలబెట్టే వాళ్ళమే, కాకపోతే మీసాలు ఇలా దేవుడు అంటారు. అది గొప్పగా రిచ్గా పిట్టల ద్వారానే వస్తూ ఉంటాడు. ఇప్పుడు రావట్లేదులేండి. వాడు నోరు తెరిస్తే గడగడ చెప్పేస్తూనే ఉంటాడు మాటలు. అంటే అన్ని డంబపు మాటలే. మా తాతలు రాజుల దగ్గర మంత్రులు, మేము కోటీశ్వర్లు, మాకు 1000 లారీలు ఉండేవి, ఇలా గొప్పగా పొగుడుకుంటూ ఉంటారు. పెద్దోళ్ళకు తెలుసు పిట్టల ద్వారా అంటే. వారి నోరు డంబమైన మాటలు పలుకును. డంబంగా పలికిన, డంబంగా ప్రవర్తించిన
ఇది ఖచ్చితంగా లోక సంబంధమైనదే, సాతాను సంబంధమైనదే తప్ప దేవుని సంబంధమైనది కానే కాదు. కాబట్టి నిజమైన ప్రేమలో డంబం అనేది ఉండదు. మరి ముఖ్యంగా యవ్వనస్తుల్లో ఈ డంబం ఎక్కువ. ఒక అమ్మాయిని పడేయాలంటే వీడికి ఇంట్లో ఏమీ లేదు, ఏ రోజుకి ఆ రోజు కూలికి వెళ్తే తప్ప జరగదు. అలా సంపాదించుకుంటున్న డబ్బులు ఒక అమ్మాయిని పడేయాలి అనుకునే ఆలోచనతో ఫ్రెండ్ బైక్ తీసుకుంటాడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర చైన్ తీసుకుంటాడు, ఇంకో ఫ్రెండ్ దగ్గర కళ్ళజోడు తీసుకుంటాడు. అన్నీ అడుక్కొచ్చుకున్నవే. రోజు బైక్ వేసుకొని అలా రౌండ్లు కొడతా ఉంటాడు. ఈ అమ్మాయి చూసి ఏమనుకుంటుంది? వీడు పెద్ద రిచ్ అనుకుంటుంది. అక్కడ చూస్తే ఏంటి, అన్నీ అడుక్కు తెచ్చుకున్నాయి. అది వాడికి తెలుసు. దాన్ని ఏమంటారు మన భాషలో? డంబము అంటారు. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా బిల్డప్ ఇచ్చి గొప్పలకు పోయి తిప్పల పట్టడం అంటే అదే. అవి చూసి నిజంగా భ్రమపడిపోయి నమ్మేసిద్ది, ప్రేమలో పడిపోయిద్ది. నువ్వు లేకపోతే నేను బ్రతకలేననే స్టేజ్లోకి తీసుకెళ్ళి రేపు మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత అసలు రంగు బయటపడింది, బెలూన్ బగిలిపోయింది, గాలి అంతా పోయిద్ది, తుస్సుమంటది. అక్కడ అడ్జస్ట్ అవ్వలేక ముందు చూసింది కదా బైకు, చైను, కళ్ళజోడు, ఈ రిచ్ అంతా చూసి ఇక జీవితాంతం వీడితో ఎంజాయ్ చేయొచ్చు అనుకుంది. తీరా అక్కడికి వెళ్తే కుక్కలు తిరుగుతూ ఉంటాయి, ఇంట్లో కోళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఏమండి ఇల్లంతా కంపు కొడుతూ ఉంటుంది. వాళ్ళ అమ్మేమో 4 ఏళ్ళకి వెళ్ళి పాచి పని చేసుకొని వస్తూ ఉంటుంది. ఏమేమి ఊహించుకుంది? లేవగానే బెడ్ కాఫీ అనగానే పని మనిషి వచ్చి బెడ్ కాఫీ ఇచ్చే రేంజ్లో ఊహించుకుంది. అక్కడ చూస్తే పెళ్ళైన తర్వాత పరిస్థితి అంతా తారుమారైపోయింది. కళలన్నీ ఏమైపోయినాయి? కళలైపోయినాయి. ఇప్పుడు చావాలా బ్రతకాలా? వెంటనే ఇంటికి వెళ్ళిపోద్ది, సూట్ కేసు సర్దుకుంటుంది, విడాకులకు అప్లై చేస్తుంది. లేకపోతే బలహీనరాలు అయితే వెంటనే అక్కడే ఉరిపెట్టుకొని చచ్చిపోద్ది. ఇవే జరుగుతున్నాయి ఈ లోకంలో. నిజమైన ప్రేమకి ఈ డంబము ఉండదు, రియల్గా ఉంటుంది అన్నమాట. ఇది తెలియక ఈ సూత్రాలు, ఈ పాయింట్లన్నీ, ప్రేమ అంటే ఏంటో మనకి ఈ లక్షణాలన్నీ అర్థమైపోతే ఇంకా క్రైస్తవులు అన్నవాళ్ళు ఎవ్వరూ మోసపోరండి. మనం ఎందుకు మోసపోతున్నాం అంటే వాక్యం చదువుతున్నాం కానీ మనకు అర్థం కావట్లా, ఆ లక్షణం ఏంటో మనకు అర్థం కావట్లా. కరోనా లక్షణాలు అర్థమైపోతున్నాయి. కరోనా లక్షణాలు అనగానే చెప్పేస్తున్నారు. ఎవరైనా చిన్నపిల్లలు అడిగినా, మమ్మీ నాకు దగ్గు వస్తుంది, కరోనా వచ్చిందేమో అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? కరోనా వస్తే దగ్గు వచ్చిద్ది, జలుబు వచ్చిద్ది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ప్రేమ లక్షణాలు ఏంటంటే ఎవరినైనా అడిగితే చెప్తారా? క్రైస్తవుల్ని చెప్పలేరు. ఎందుకంటే ఆ లక్షణాల లోతుల్లోనికి మనం వెళ్ళి ఆలోచించలేదు కాబట్టి మనకు అర్థం కావట్లా. అందుకే క్రైస్తవ పిల్లలు, యవ్వనస్తులు, పురుషులు కానీ స్త్రీలు కానీ ప్రేమలో పడిపోయి, ప్రేమ అనుకునే మాయలో పడిపోయి ఎన్నో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. దాని వెనక కారణం ఏంటంటే నిజమైన దేవుని ప్రేమ అంటే ఏంటో, దాని లక్షణాలు ఏంటో మనకు అర్థం కాకపోవటం. అందుకే నిజమైన ప్రేమ డంబముగా ప్రవర్తించదు. దేవుని దగ్గర ఎలా నిలబడుతుంది ఈ ప్రేమ చెప్పండి? నువ్వు యథార్థంగా కనపడుతున్నావా లేకపోతే డంబంగా దేవుడి దగ్గరకు వచ్చావా అన్న విషయం దేవుడికి తెలియదా? తెలిసిద్దా లేదా? సామెతల గ్రంథం అనుకుంటా 5:5లో ఒక మాట ఉంటుంది చూడండి. సామెతల గ్రంథము 5వ అధ్యాయము 5వ వచనం. కీర్తన 5వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 5వ వచనంలో, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు. డాంబికులు అంటే ఎవరు? డంబంగా ప్రవర్తించే వాళ్ళే డాంబికులు. మరి ముఖ్యంగా క్రైస్తవుల్లో డాంబికులు చాలామంది ఉన్నారు. రాజు దగ్గరే డాంబికులు నిలవలేరు. మరి అలాంటప్పుడు దేవుని దగ్గర నిలబడతారా? ఆయనకు హృదయాంతరంగాల్లో ఉన్న విషయం ఏంటో ఆయనకు తెలుసు. ఈ డంబం అనేది ఎక్కడ కనపడుతుంది క్రైస్తవుల్లో ముఖ్యంగా అంటే ఏదన్నా ఇచ్చే దగ్గర కనపడుతుంది బాగా దేవుడికి కదా. అసలు ఇచ్చేటప్పుడు ఎలా ఉండాలో చెప్తున్నాడు చూడండి దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2, 3, 4 వచనాలు చూద్దాం. కావున మీరు ధర్మము చేయనప్పుడు
మనుషుల వలన ఘనత పొందవలెనని వేషధారులు సమాజ మందిరములలోను వీధులలోను చేయులాగున మీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొందియున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవైతే నిజమైన భక్తుడు ధర్మం చేసేటప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది ఎడమ చేతికి తెలియకుండవలెను. దానం ఇచ్చేటప్పుడంట ఎవ్వరికి తెలియకుండా ఇచ్చేయాలంట. తెలిసేటట్టుగా ఇచ్చారనుకోండి ఏమవుతుంది? గొప్పగా చూస్తారు జనం. ఎక్కువ ఇచ్చినోడిని గొప్పగా చూస్తారా, తక్కువ ఇచ్చినోడిని గొప్పగా? ఇద్దరు వైపు చూస్తారు. కాకపోతే తక్కువ ఇచ్చినోడినేమో నీచంగా చూస్తారు, ఎక్కువ ఇచ్చిన వాళ్ళని గొప్పగా చూస్తారు. అందుకే సంఘంలో ఎవరు ఏది ఇచ్చినా నేను ప్రకటన చేయను. ఎందుకంటే వ్యత్యాసం వచ్చింది. సంఘంలో సమానత్వం అనేది చెడిపోతుంది. ఇచ్చిన వాళ్ళనేమో గొప్పగా చూస్తారు, ఈయన వాళ్ళనేమో నీచంగా చూస్తారు మిగతా వాళ్ళు. లేదా ఇవ్వనోడేమో గిల్టీ ఫీలింగ్ అవుతాడు, ఇచ్చినోడేమో డంబంగా ఫీల్ అవుతాడు. కాబట్టి ఎవరు హృదయం ప్రేరేపించిన కొలది వాళ్ళు దేవుని కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇవ్వాలే తప్ప గొప్ప కోసం ఇస్తే దేవుడు దాన్ని ఒప్పుకోడు. అలాని నువ్వు నీకు ఉండి కూడా ఇవ్వలేకపోతే దాన్ని కూడా దేవుడు ఒప్పుకోడు. ఉండి కూడా ఇవ్వలేదంటే నువ్వు పిసినారి వాడివి అని దేవుడికి అర్థమైపోతుంది. కలిగి ఇవ్వాలి, ఇవ్వలేకపోతే ఇవ్వకపోయినా దేవుడు పట్టించుకోడు. ఎందుకంటే నీ స్థితి ఆయనకి తెలుసు కాబట్టి. కానీ గొప్ప కోసం, డంబము కోసము ఇస్తే మాత్రం దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటాడు. నువ్వు గొప్ప కోసం ఇచ్చావా లేకపోతే దేవుని మీద ఇష్టంతో ప్రేమతో ఇచ్చావా అని. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం చూడండి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలి ఉన్నాడు. చాలండి. కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు. పలానాయన పలానాయనకి ఆహారం పెట్టాడు, పలానాయనకి బట్టలు ఇచ్చాడు. మొన్న ఈ కరోనా లాక్డౌన్ సమయంలో చాలామంది అనాథలు ఆకలితో అలమటించిపోయారు కదా, తిండి లేక. అప్పుడు నేను మన వాళ్ళ అందరికీ ఫోన్లో చెప్పాను, ఆహారం లేని వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకి మీ కష్టార్జితంతో అన్నం వండో పులిహార వండో తీసుకెళ్ళి వాళ్ళకి పంచమని చెప్పాను. అలాగే కొంతమంది సహోదరులకు కూడా ఫోన్లు చేసి మీ పరిస్థితి ఎలా ఉంది, ఏదైనా హెల్ప్ కావాలా అని అడిగి హెల్ప్ చేసేవారి చేత చేయించాను. నేను చేయగలిగిన హెల్ప్ చేశాను. అది గొప్పతనం కోసం కాదు. ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను కాబట్టి గొప్ప కోసం అని అనుకుంటే పొరపాటు. అది నీవు హృదయపూర్వకంగా వాళ్ళకి చెయ్యాలి, పేదలో వాళ్ళకి ఆహారం లేక అలమటిస్తారు అనే ఉద్దేశంతో దేవుని భక్తితో చేస్తే నీ ఫలం దేవుడు నీకు ఇస్తాడు. అందరు నన్ను చూడాలి, ఫేస్బుక్లో నేను కనపడాలి, యూట్యూబ్లో నేను ఇంతమందికి అన్నదానం చేశాను, ఇంతమందికి బట్టలు ఇచ్చానని గొప్పలు చెప్పుకోవటానికి చేశాను అని నీ హృదయంలో అనుకొని నువ్వు దానం చేస్తే అది ఆ దానం దేవుని దగ్గర నిలబడేది కాదంట. ఎందుకంటే నువ్వు డంబంగా ప్రవర్తించావు. అక్కడ దేవుని నామానికి మహిమ రావటానికి దేవుని బిడ్డగా, దేవుని భక్తుడిగా పేదలకు సహాయం చేసే ఉద్దేశంతో చేస్తేనేమో దేవుడు ఫలం ఇస్తాడు. నన్ను అందరూ పొగడాలి, నేను పేదలకి దానం చేశాను అనే ఉద్దేశం నీకు కలిగి నువ్వు దానం చేస్తే ఆ దానం డంబం అవుతుంది. అందుకే చెప్తున్నాడు సామెతల గ్రంథంలో, కపట మనస్సుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షము లేని మబ్బును గాలిని పోలినవాడు. అది కపట మనస్సుతో ఇచ్చాడంటాడు దానం. హృదయాన్ని ఎరిగిన ఆయన ఎవరంటే దేవుడు. దేవుడికి నువ్వు ఏ ఉద్దేశంతో ఇచ్చావో దేవుడికి తెలుసు. కాబట్టి డంబము కోసము, జనాలు పొగట్టడం కోసము మనం ఏది చెయ్యకూడదు. నిజమైన దేవుని ప్రేమ మనలో ఉంటే ఇతరుల గొప్ప కోసం మనం ఏ కార్యక్రమాన్ని చేపట్టకూడదు అన్న విషయం మనకు అర్థం అవ్వాలి. దానం చేసినా, సహాయం చేసినా, ఏది చేసినా
దేవుని ప్రేమను బట్టి నిస్వార్థంగా, అవతల నుంచి ఏదో ఆశించి కాదు, దేవుని ప్రేమతో వాళ్ళకి సహాయం దేవుడు చేయమన్నాడు కాబట్టి చేయాలే తప్ప, అలా దేవుని కార్యక్రమాలకు కూడా ఇది నా బాధ్యత, నా కర్తవ్యం అనే ఉద్దేశంతో చేయాలే తప్ప అందరూ తెలుసుకోవాలి, అందరూ పొగడాలి. మొన్న ఒక ఆయన ఫ్యాన్లు కొనిచ్చాడు, దీనికి పేరు చెప్పలేదు. ఎందుకు చెబితే ఆయన అందరూ పొగుడుతాడు, ఆయన ఫలం ఇక్కడే పోతుంది. లేదా ఇవ్వలేని వాళ్ళు బాధపడతారు. అర్థమైందా? అవసరాలు ఎరిగి మనమే దేవుని కార్యక్రమాలకి ఏది అవసరమా, ఏదా నా వంతుగా నేనేం చేయాలి అని వాలంటీర్గా మనమే, వాలంటీర్ అంటే మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళకండి, అంటే స్వతంత్రంగా మనమే సొంతగా ఆలోచించుకొని మన కుటుంబ విషయాలు మనం ఎలా ఆలోచిస్తామో అలా ఆలోచించుకొని నువ్వే దాన్ని చేయాలే తప్ప జనాలు పొగుడుతారనో గొప్ప కోసమో ఏ కార్యక్రమాలు మనం చేయకూడదు. కాబట్టి నిజమైన దేవుని ప్రేమ యొక్క 4వ లక్షణం ఏంటి? డంబముగా ప్రవర్తింపదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. మరొక వచనాన్ని కూడా చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. ఎలాగనగా మనుషులు ఎలాంటి వాళ్ళు అవుతారంట? స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బెంకములాడువారు, అహంకారులు. బెంకములాడటం అంటే డంబం. డంబాల కోసం ప్రవర్తించే వాళ్ళని బెంకములాడువారు అంటారు. బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారుగా ఉంటారు. అంటే ఇవన్నీ భక్తుల లక్షణాలా, భక్తిహీన లక్షణాలా? భక్తిహీన లక్షణాలు. ఈ లక్షణాల్లో ఒక లక్షణం డంబముగా ప్రవర్తించటం. కాబట్టి నిజమైన దేవుని ప్రేమ నీలో ఉంటే ఈ లక్షణాల్లో ఏది నీలో ఉండకూడదు. దీన్ని బట్టి అవతల వ్యక్తి నేను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ యూ అని చెప్పారనుకోండి, మనకి అప్పుడు మనం మీటర్ పెట్టి కొలవాలి. ఇతని ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందా, ఈమె ప్రేమ దీర్ఘకాలం సహిస్తుందా? నువ్వేదో ఒక లేట్ చేసావు, అక్కడ ఓర్పు కనపడుతుందా లేదా? ఓర్పు కనపడితే ఎన్నిసార్లు నువ్వు లేటు చేసినా, ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టినా ఓర్చుకునే తత్వం అతనిలో ఉంటే నిజమైన ప్రేమే. ఎందుకంటే ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రతి విషయంలో కోపం వచ్చే సందర్భాలు వచ్చినప్పటికీ దయ కనపరుస్తూ ఉన్నారనుక అక్కడ, అది నిజమైన ప్రేమ. ప్రేమ దయ చూపించును. అవతల వాళ్ళు బాగున్నారు, నేను బాగాలేదని ఎప్పుడు దేవుడి మీదో ఇతరుల మీదో నిందలేసి ఎవరినో ఒకరిని దూషించే క్రమంలో ఉన్నవాడు నిజమైన ప్రేమికురాలు కాదు. ప్రేమ మత్సరపడదు అన్నాడు. అంటే కుళ్ళుబోత్తనం అనేది నిజంగా లేకుండా ఉంటే అది నిజమైన ప్రేమ. 4వది ఏంటి? ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. అంటే గొప్పలకు పోదు. గొప్పలు చేసి తెప్పల బట్టం అంటారు, విన్నారా? అప్పు చేసి ఏం కూడు? పప్పు కూడు. ఎందుకు? పక్కింటోళ్ళు మాంసం తెచ్చుకున్నారు, నాకు కూడా మాంసం కావాలి. లేవుగా డబ్బులు, అప్పుదే. అప్పు చేసి అయినా సరే పండగ వచ్చింది, బట్టలు లేవు, పిండి వంటలు లేవు. పండగ కాబట్టి అప్పు చేసైనా, ఎందుకంటే వాళ్ళింట్లో మరీ దరిద్రులండి, పండగకు కూడా ఏమీ కొనుక్కోలేకపోయారు అని అందరూ అనుకుంటారేమోనని గొప్ప కోసం, డంబం కోసం నీకు లేకపోయినా ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నావు. దాన్నే డంబం అంటారు. నిజమైన దేవుని ప్రేమ నీలో ఉంటే నువ్వు అలాగే ఉండిపో, ఏం నష్టమేం లేదు. ఒకళ్ళు దేవుడు తన చిత్త ప్రకారం నీకు ఏదైనా ఇవ్వాలంటే ఎవరో ఒకళ్ళు ప్రేరేపించి నీకు ఇస్తాడేమో. ఆ దీర్ఘశాంతం నీలో కనపడినప్పుడు, దేవుని కోసమే నువ్వు బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఏది నీకు తక్కువ చెయ్యడు. ఆ సందర్భంలో నాకు లేదు కదా అని ఉన్నదాన్ని ఇంకా రెట్టింపు చేసుకోవాలనే ఉద్దేశంతో గొప్పలకు పోయి తిప్పలబడే కంటే ఆ డంబాన్ని విడిచిపెట్టి ఎలా ఉండాలి? నిజాయితీగా, యథార్థంగా ఉంటే అది నిజమైన దేవుని ప్రేమ అవుతుంది. 5వ లక్షణం చూద్దాం. ప్రేమ ఉప్పొంగదు. ఉప్పొంగటం అంటే
ఉప్పొంగటం అంటే. నువ్వు వీరుడివి శూరుడివి అనగానే ఏమవుతావు మనం? సన్నగా ఉన్నాడు, అరే నువ్వేం పర్లేదురా, నువ్వు 10 మందినైనా కొడతావు అంటే వాడు దూకుతాడు ముందు. వాడి దగ్గర బలమేమి లేదు, పొగిడితే చాలు ఊరక పొంగిపోతారు. ఆకాశానికి ఎత్తేస్తున్నావు అంటారు, ములక చెట్టు ఎక్కియొద్దు అంటారు. విన్నారు ఈ సామెతలు? అంటే ఏంటి? ములక చెట్టు ఎక్కించావంటే అక్కడి నుంచి కొమ్మ ఇరిగి పడిపోతా ఉంటాడు. ఎందుకు ఎక్కాడు? వీడు పొగిడాడు కాబట్టి ఎక్కాడు. పొగిడితే ఎవరికైనా ఏదైనా మనం చేసేస్తాం. నిజమైన ప్రేమ నిన్ను ఎంత పొగిడినా నువ్వు అసలు వీళ్ళు పొగుడుతున్నది నాలో ఉందా లేదా, వీళ్ళు పొగిడేది నా నుంచి ఏదో ఆశించి పొగుడుతున్నారా, లేకపోతే నిజంగా నాలో ఉన్న విషయాలే పొగుడుతున్నారు అనేది మనం ఆలోచిస్తే మనకు అర్థమైపోదు కదా. నీ గురించి నీకు తెలిసినంతగా మరెవరికి తెలియదు. అలాంటప్పుడు ఎదుటోళ్ళు వచ్చి నీ గురించి గొప్పగా పొగుడుతున్నారనుకో, నేను అలాంటోడినేమో అని అనిపించేలాగా భ్రమలోకి వెళ్ళిపోతాం మనం. మన మొహం మనం ఎప్పుడు అద్దంలో చూసుకుంటాం. ఎదుటోడు వచ్చి నువ్వు చిరంజీవిలాగా ఉండవు, లేకపోతే ఇంకొక హీరోయిన్ లాగా ఉండవు అన్నారనుకో, అప్పుడు మళ్ళీ చూసుకుంటాం అద్దంలో, అప్పుడు అట్టాగే కనపడతాం మనం. ఎందుకు? వాళ్ళు అన్నారు కాబట్టి. దాన్నే ఉప్పొంగటం అంటారు. అంటే వాళ్ళ మాట మనం అర్థం చేసుకొని జీర్ణించుకొని ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోయామన్నమాట. అలా వెళ్ళటం వల్ల ఏమైపోయింది? మన ఆకారం మనకే మరొక రకంగా కనపడుతుంది. ఎందుకు కనపడింది అలా అంటే, నువ్వు ఉప్పొంగిపోయావు అన్నమాట. వాళ్ళ మాటలకి నువ్వు పూరి పొంగినట్టుగా బుస్సును పొంగావు. ఏలు పెట్టి అలా అనగానే పూరి ఏమైద్ది? తుస్సు అంటుంది, అంతే, అణిగిపోయింది చప్పగా. ఆ పొంగు కూడా ఇలాంటిదే. నిజమైన ప్రేమ ఉప్పొంగదు. ఈరోజు ఎక్కువ మంది ఆడపిల్లలు పడిపోవటానికి కారణం మెయిన్ ఇదేనండి. నిజమైన ప్రేమ ఉప్పొంగదు అని దేవుడు రాయించాడు. నువ్వు ఆ అమ్మాయి అందంగా లేకపోయినా చాలా అందంగా ఉన్నావు, పలాని హీరోయిన్తో పోల్చేస్తాడు. నిజంగా అలాగే కనపడిద్ది ఆ అమ్మాయి. ఎవరికి? పొగిడినోడికి అలాగే కనపడిద్ది. పొగిడించుకున్న అమ్మాయికి కూడా తర్వాత చూసుకుంటే అద్దంలో అలాగే కనపడిద్ది. లేని లక్షణాలన్నీ ఉన్నట్టుగా పొగుడుతారనమాట. ఆ పొగడ్తలకి ఎవ్వరూ నన్ను పొగడలేదు, అందరూ చేదరించుకుంటారు. నా ఇంటి వాళ్ళందరూ నన్ను అసహించుకుంటారు. నా మీద ఎప్పుడు ఇలాంటి మాటలు వాళ్ళు పలకలేదు. నన్ను ఎప్పుడు చిరాకు పడతారు, అసహించుకుంటారు. ఇంట్లో వాళ్ళు కాబట్టి ఎప్పుడు ఉంటారు కాబట్టి ఆ పని చేయి ఈ పని చేయి అని చెప్పి కసురుకుంటూ ఉంటారు. అది సహజం ప్రతి ఇంట్లో. కానీ బయట నుంచి ఒక వ్యక్తి వచ్చి సడన్గా పొగడటానికి ఇష్టపడి పొగుడుతూ ఉన్నప్పుడు ఏమనిపించిందంటే, ఇప్పటిదాకా నన్ను ఇలాగ ఎవరో పొగడలేదు, ఇది నిజమే, అసలు ఎంతగా నన్ను ప్రేమించేవాడు ఇంకెవడు ఉండడు అని భ్రమలోకి వెళ్ళిపోయి, వాడు నందంటే నందే, చెప్పండి నెక్స్ట్, అంతే. అంటే వాళ్ళ ట్రాక్లోకి వెళ్ళిపోతారు. నిజమైన ప్రేమ ఈ మాటలేవి నమ్మరు. చిన్నప్పుడు మీరు కాకి కథ విన్నారా? కాకి అంట జున్నుగడ్డ తెచ్చుకొని చెట్టు మీద కూర్చుందంట. విన్నారా? చిన్నపిల్లలు విని ఉంటారు, పెద్దోళ్ళు. చిన్నపిల్లలకి కాకి కథ వచ్చా? అన్నీ పోగోలు, ఇంకేవి కార్టూను చాలా వచ్చినాయిగా ఛానల్స్, అవే. కాకి జున్ను తెచ్చుకొని చెట్టు మీద కూర్చుంటే నక్కొచ్చి ఆ కాకి దగ్గర ఉన్న జున్నుని ఎలాగైనా కాజేయాలనుకొని ఆలోచించి కాకి బావ వరుస కలిపేసింది వెంటనే. నీ రంగు బాగుంది అందంట. కాకి రంగు బాగుంటుందా నల్లగా ఉంటుందా? నీ రంగు బాగుంది అనగానే నేను నల్లగా ఉంటాను కదా, నా రంగు ఎట్లా నచ్చింది ఈ నక్కకి అని ఫీల్ అవ్వాల. ఉబ్బిపోయింది, ఉప్పొంగిపోయింది కాకి. అన్నీ బాగున్నాయి, నీ కాళ్ళు బాగున్నాయి, నీ కళ్ళు బాగున్నాయి, నీ ముక్కు బాగుంది, అన్నీ బాగున్నాయి అని, నీ గొంతు కూడా బాగుంది అందంట. కాకి గొంతు గీరగా ఉంటుందా, కోకిల్లాగా హాయిగా ఉంటుందా? గీరగా ఉంటుంది. నీ గొంతు భలే ఉంటుంది, నువ్వు పాడినట్టు ఎవరు పాడలేరు, ఒక పాట పాడావంటే ఉబ్బిపోయి పొంగిపోయి కాకేమంది, కావు అంది. జున్నుగడ్డ నీకిక నీది కావు. వెంటనే కావని నోరు తెరవగానే జున్ను ఏమైపోయింది, కింద పడిపోయింది. నక్క హ్యాపీగా తీసుకొని వెళ్ళిపోయింది. అంటే పొగడ్తలకి ఉబ్బిపోయి కాకి ఏం చేసింది? తన ఆహారాన్ని కోల్పోయింది. మనం జీవితాలనే కోల్పోతున్నాం.
ఎదుటి వాళ్ళు మనలో లేని లక్షణాలని ఉన్నట్టుగా భ్రమ కల్పించి మనల్ని పొగుడుతూ ఉంటారు. ఆ పొగడ్తలకు పడిపోయి వాళ్ళకి దాసోహం అయిపోతాం. నిజమైన దేవుని ప్రేమ నీలో ఉంటే ఈ పొగడ్తలకి మనం పడిపోమండి. అందుకే ప్రేమ ఉప్పొంగదు. కొలసీ పత్రిక 2వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 18, 19 వచనాలు చదవండి ఒకసారి. అతి వినయాశక్తుడై దేవతారాధనయందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి. శిరస్సు అంటే ఎవరయ్యానంటే యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారిని హత్తుకొనని వాడంటే వీడు క్రీస్తుని అంగీకరించి బాప్తిసం పొందినవాడు కాడు, కానీ పొందినట్టే భ్రమ కలిగిస్తూ సంఘంలో కలిసి ఉంటాడు. మీకు అర్థమవుతుందా? శిరస్సుని హత్తుకొనని వాడెవడు, హత్తుకున్న మీ బహుమానాన్ని అపహరింపనీయకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే వీడు ఎలా ఉంటాడంటే అతి వినయాశక్తుడై. అతి వినయం ధూర్త లక్షణం. విన్నారా ఈ మాట? అంటే అతిగా వినయం చూపించి ఎప్పుడు చేతులు నలుపుకుంటూ అయ్యా అయ్యా అని బాగా వంగి వంగి లోబడినట్టు కనపడ్డాడంటే వీడు దుర్మార్గుడు అని కన్ఫామ్ అయిపోవాలి, ఫిక్స్ అయిపోవాలి. అతి వినయాశక్తుడై అంటే అందరి దగ్గర ఎలా ఉంటాడంటే వినయంగా ఉంటాడు. వినయంలో కూడా అతి వినయంగా కనపడతాడు. మిమ్మల్ని అప్పడటానికి ఎవరన్నా వచ్చినప్పుడు 1000 రూపాయలు ఉంటే ఎందుకు అని అడుగుతారా? 1000 రూపాయలు అని బతిలాడతారా? ఎలా అడుగుతారు? అసలు నువ్వేం చెబితే చేస్తానంటాడు. నీకు లోబడినట్టుగా కనపడతారు. తిరిగి నువ్వు ఒక నెల తర్వాత మనం 1000 తీసుకున్నావుగా ఇవ్వేందంటే అప్పుడు ఎలా ఉంటాడు? నువ్వెవరవో అన్నట్టు మాట్లాడతాడు. ఎగ్గొడతావా ఏంటి? పారిపోతావా ఏంటి? ఇస్తావులే అంటాడా? ఇంకెక్కువ మాట్లాడితే అసలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు నాకు పో అంటాడు. అడగటానికి వచ్చినప్పుడు ఉన్న వినయం తిరిగి ఇచ్చేటప్పుడు కనపడదు. అలాంటి లక్షణాలు ఉన్నవాళ్ళు అతి వినయాశక్తుడై అంటే వినయంలో కూడా మరీ అతి ఎక్కువ అన్నమాట. దేవదూత ఆరాధన ఎందు ఇష్టం ఉంది అతనికి, దేవుని ఎందు ఇష్టము లేదు. వాడి ఇష్టం ఏంటి? దేవుని యందు లేదు. వాడికి ఏదో అనిపించింది, ఆ దేవదూతే కరెక్టు, వాడి ఇష్టం అది. ఆ ఇష్టాన్ని మన మీద రుద్దటానికి వాడికి ఏదో కనపడినట్టుగా వాడు ఫీల్ అయిపోయి భ్రమ కలిగి ఆ చూచిన వాటిని గురించి మనతో చెబుతూ ఉప్పొంగిపోతూ ఉంటాడంట. నాకు దేవుడు కనపడ్డాడు, దర్శనం వచ్చింది, ఆ దర్శనంలో దేవుడు నా భుజం మీద చెయ్యేసి నాతో పలానా విషయాలు మాట్లాడాడు, మీ ఇంటికి పంపించాడు, మీ దగ్గర నుంచి నా కోసం ఒక బైక్ కొనియమన్నాడు, నీ కెపాసిటీని బట్టి అడుగుతాడులేండి గిఫ్ట్ కూడా. మీకు బాగా ఆస్తుంటే ఒక 20 సెంట్లు నా కోసం రాసి ఇమ్మన్నాడు, మందిరం కట్టాలి కదా, మీ స్థలంలో నుంచి ఒక 20 సెంట్లు నాకు రాసి ఇమ్మన్నాడు, లేదా మీ చేత వ్యాన్ కొనుక్కోమన్నాడు, జీపు కొనిపించుకోమన్నాడు, బైక్ కొనిపించుకోమన్నాడు, ఏదో ఒకటి చెప్తాడు. దేవుడు కనపడి ప్రత్యక్షమై భుజం మీద చెయ్యేసి ఆయనతో మాట్లాడినట్టుగా ఆ మాటలు కూడా ఎలా ఉంటాయంటే ఇది నిజమా అని నమ్మే విధంగా చెప్తాడు మీకు. ఎందుకంటే ఆయన దగ్గర ఉన్న లక్షణం ఏంటంటే అతి వినయం. ఆ మాట పలికే విధానం కానీ, ఆ చెప్పే విధానంలో కానీ, అడిగే విధానంలో చాలా వినయం కనపడుతూ ఉంటుంది. దాంతో మనం దేవుడే దిగొచ్చి మనల్ని అడిగినట్టుగా ఫీల్ అయిపోయి మనం ఏం చేస్తామంటే వెంటనే గాలి కొట్టాడు కదా బాగా, అలా 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 బెలూన్ పెరిగినట్టు బాగా పెరిగిపోతాం. వాడు చక్కగా గాలి అయిపోయిన తర్వాత మిషన్ తీసుకొని వెళ్ళిపోతాడు, వెళ్తా పిన్నుతో అలా గుచ్చి వెళ్ళిపోతాడు. పూరంతా ఏమైపోద్ది, బెలూను పేలిపోద్ది. ఎప్పుడు పేలిద్దంటే ఆడి బండారం అంతా బయటపడినప్పుడు అప్పుడు అర్థమైపోయింది,
వాడు నాకు గాలి కొట్టిపోయాడు, నేనేమో ఉబ్బిపోయి ఈ దానం ఇచ్చేశాను అని. అలాంటి క్యారెక్టర్ అన్నమాట వీడు. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఎందు ఇచ్చ కలిగి తాను చూచిన వాటిని గూర్చి, అంటే ఫుట్ నోట్లో ఏం చెప్పాడు, వాడు చూడలేదు అని చెప్పాడు. చూడండి, చూచిన వాటిని గూర్చి అన్న చోట ఫుట్ నోట్ ఉంది చూడండి, 4 ఉంది. తను చూడని వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచు. శరీర సంబంధమైన మనసు, వీడికి ఏదనిపిస్తే అదే ఆలోచన వస్తాయి కదా. నువ్వు ఆలోచిస్తూ కల్లోకి వెళ్ళిపోయావు అనుకో, నిద్రలోకి, నువ్వు అనుకున్నదే కల్లోకి వచ్చింది. ఇది శరీర సంబంధమైన ఆలోచన, దేవుని ఆలోచన కాదు ఇది. వాస్తవంగా అతనికి ఏం కనపడలేదు, కానీ చూచినట్టుగా భ్రమ కలిగింది ఆయనకి. ఆ విషయాన్ని అతి వినయంతో ఎదుటి వాళ్ళకి చెప్పటం వల్ల, ఆ చెప్పింది వాళ్ళు నమ్మటం వలన వాళ్ళు కూడా శిరస్సు నుంచి వేరైపోతారు. కాబట్టి మీరు కూడా మీకు ఇచ్చిన బహుమానాన్ని ఎవడొచ్చి అపహరింపనీయకుండా జాగ్రత్తగా కాపాడుకోండి. మిమ్మల్ని మాయ చేస్తారు, దేవుడిలో నుంచి, శిరస్సు నుంచి మిమ్మల్ని వేరు చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ వేరు చేసే ప్రయత్నంలో వాళ్ళు ఎలా ఉంటారంటే అతి వినయంగా ఉండి, శరీర సంబంధమైన మనసు వలన, ఆత్మ సంబంధమైన మనసు కాదు వాళ్ళది. ఏ మనసు? శరీర సంబంధమైన మనసు వలన ఊరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొనని వాడెవడు మీ బహుమానమును అపహరింపనీయకుడి అన్నాడు. అంటే ఇలాంటి వాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు ఊరకనే ఉప్పొంగిపోతూ ఉంటారు. మీరు ఒక విషయం గమనించండి, భాషల గురించి గతంలో చెప్పాను కదా, యూట్యూబ్లో మాట్లాడాను. సంఘంలో బాప్తీసం అడిగారు అనుకోండి ఎవరన్నా, అమ్మ నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను అని. బయట సంఘాల్లో జరుగుతుంది చెప్తున్నాను. నువ్వు ప్రార్థన చేసుకో, నేను కూడా ప్రార్థన చేస్తాను, దేవుడు నీ పాపాలు క్షమించానని నీకు తెలియజేస్తాడు, అలాగే నాకు కూడా తెలియజేస్తాడు. అప్పుడు నీకు బాప్తీసం ఇస్తాను. బాప్తీసం ఇచ్చిన తర్వాత నీకు ఆత్మ వస్తాడు. లేదా నువ్వు బాప్తీసం పొందటానికి అర్హురాలు అని నీకు ఆత్మ వస్తే నీకు అర్థమైపోద్ది. ఆత్మ వస్తే నీకు భాషలు వస్తాయి. కాబట్టి నీకు భాషలు వచ్చినప్పుడే నేను బాప్తీసం ఇస్తాను అని చెప్తారు. విన్నారా ఈ మాటలు బయట సంఘాల్లో? ఇక ఈమె ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. అయ్యగారు చేస్తాడో లేదో పక్కన పెట్టండి. ఎంతకాలం చూసినా ఈమెకు భాష రావట్లా. ఆమెకు వచ్చిన తెలుగు భాష తప్ప మరొక భాష ఆమెకి రావట్లా. చూసి ఆమెకు అర్థమైపోద్ది, నాకు భాష రావట్లేదు, పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వడం. పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వాలంటే ఇవేం చేయాలి? భాష మాట్లాడాలి. ఎలా మరి రావట్లేదు? ఎవరో భాష మాట్లాడుతుంటే బాగా విని ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేసింది. తర్వాత వచ్చి సంఘంలో మాట్లాడగానే అయ్యగారికి శబాష్, ఏమకి ఆత్మ వచ్చేసిందని బాప్తీసం ఇచ్చేస్తాడు. ఏం విని నేర్చుకొని ప్రాక్టీస్ చేసి వచ్చి భాష మాట్లాడిందా, నిజంగా ఒక ఆత్మ వచ్చిందా? ఎంతకాలం చూసినా ఏమకి భాష రాకపోతే ఆమె ఏమై ఫీల్ అవుతుందో తెలుసా? వాళ్ళకేమో భాషలు వచ్చినాయి, ఆత్మ ఉంది. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే నీకు ఆత్మ లేదు. వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు, నాకు ఆత్మ ఉంది నీకు లేదు అని నీచపరుస్తున్నారు, కించపరుస్తున్నారు. దాంతో ఏమీ అర్థం కాక నాకు భాష రావట్లేదంటే ఆత్మ రాలేదు కాబట్టి నేనేం చేయాలి, నేను కూడా భాష మాట్లాడితే వాళ్ళు కూడా నన్నప్పుడు గౌరవిస్తారు అని ఆ ఉప్పొంగే వాళ్ళను బట్టి ఏం చేసిందంటే అబద్ధం ఆడేసింది. తన్ను తాను మోసపరుచుకొని అందరినీ టోటల్గా ఎక్కడ ప్రాబ్లం అయింది అని అంటే కాపరి దగ్గరే ప్రాబ్లం అయింది. భాషలు ఎందుకు ఇచ్చాడు, ఎవరికి ఇచ్చాడు, ఏ కాలంలో ఇచ్చాడు, అవి ఇప్పుడు ఉన్నాయా లేవా, ఇలాంటి విషయాలు ఏమీ ఆయనకు తెలియకుండా ఆయన అనుకున్నది ప్రజలకు బోధించాడు. దానివలన వీరు ఊరక ఉప్పొంగుచు ఏమైపోయాడు? శిరస్సు నుండి వేరైపోయారు. కాబట్టి మీరు శిరస్సును హత్తుకున్న వారైతే, ఎవడో వచ్చి అతి వినయం ప్రదర్శించి మీకు తప్పుడు బోధ చేస్తే ఆ బోధ వలన మీరు శిరస్సు నుండి వేరు అవ్వద్దు. ఎందుకంటే వాడు శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుచూ ఉన్నారు. నువ్వు వాక్యానుసారంగా ఉంటే ఎవడొచ్చి ఏది చెప్పినా
నువ్వు చెక్కు చెదరవు. ఎందుకంటే నువ్వు ఖచ్చితంగా యేసుక్రీస్తునే అంటిపెట్టుకొని ఉన్నావు. వాక్యానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు నాది వాక్యానుసారంగా రైట్ అని నువ్వు రుజువు చేస్తావు. ఇది రాంగు, మీ పాస్టర్ గారు చెప్పింది రాంగ్ అని ఎవరన్నా వచ్చి చెబితే ఖచ్చితంగా నువ్వు దాన్ని వాక్యంతో రుజువు చేయాలి. రుజువు చేయాలంటే నీకు వాక్యం తెలియాలి. అలా తెలిసినప్పుడు నువ్వు తప్పు చెయ్యవు. తప్పు చేయనప్పుడు నువ్వు అవతల వాళ్ళు ఏది చెప్పినా దానికి చక్కగా వాక్యంతో సమాధానం చెప్తావు. అది భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళు శిరస్సును హత్తుకున్నారా లేదా అన్న విషయం వాక్యాన్ని బట్టి నీకు అర్థమైపోద్ది. అలా నీకు అర్థం కాలేదంటే నీకే వాక్యం సరిగ్గా అర్థం కాలేదని. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. సహోదరులారా, మీరు మమ్మను చూచి లేఖనముల యందు వ్రాసియున్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరొకని మీద ఉప్పొంగకుండునట్లు ఈ మాటలు మీ నిమిత్తమై నా మీదనో అపోల్లో మీదనో పెట్టుకొని సాదృశ్య రూపముగా చెప్పుచున్నాను అంటున్నాడు. పౌలు గారు చెప్తున్నాడు, అపోల్లో మీద నా మీద ఎగ్జాంపుల్గా పెట్టుకొని చెప్తున్నాను. ఎందుకు? కారణం ఏంటి అలా చెప్పడానికి? మీరు మమ్మల్ని చూసి లేఖనములందు వ్రాయబడిన సంగతులు అతిక్రమించకుండా ఉండటానికి. అంటే వీళ్ళు అతిక్రమించి ఏం చేస్తున్నారంటే ఉప్పొంగుతున్నారు. రే నేను కరెక్ట్, వాక్యానుసారం, నువ్వే రాంగ్ అంటాడు. ఆడేమో నేనే కరెక్ట్, నువ్వే రాంగ్ అంటాడు. పౌలు గారు అపోల్లో ఎంత జ్ఞానం కలిగినా, ఎంత వాక్యానుసారంగా ఉన్నా వాళ్ళు ఎక్కడా ఉప్పొంగలేదంట. అందుకని మా మీద ఎగ్జాంపుల్గా పెట్టుకొని మీకు ఈ విషయాలు రాస్తున్నాను. కారణం ఏంటంటే మీరు ఉప్పొంగుతున్నారు. అన్నీ ఉన్న ఇస్త్రాకు ఏం చేసిద్దంట? అణిగి మణిగి ఉంటుంది. ఏమి లేని ఇస్త్రాకు ఎవడైనా ఉప్పొంగాడు అంటే అర్థం ఏంటి? అందులో పదార్థాలు ఏవి పడలేదు ఇస్త్రాకులో. అందుకే గాలి ఇటు వీస్తే ఇటు ఎగిరిద్ది, ఇటు వీస్తే ఇటు ఎగిరిద్ది. సరిగ్గా వీస్తే ఎక్కడో ఆకాశంలో తేలిద్ది. అంటే మనమే ఆకాశానికి ఎత్తేసుకునే కార్యక్రమాలు చేపడుతూ ఉంటాం. అందుకే పౌలు గారు ఏం చెప్తున్నాడు? నా మీద అపోల్లో మీద సాదృశ్యంగా వీటిని చెప్తున్నాను. వీడికి కొంచెమే తెలుసు, కానీ మహాజ్ఞానం తెలిసినట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ప్రవర్తించకపోయినా, వాక్యానుసారంగా లేకపోయినా ఊరికినే ఉప్పొంగిపోతూ ఉంటారంట. అందుకే అదే కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానము గలవానమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయును. నాకు దేవుని జ్ఞానం అంతా తెలుసు. అక్కడ చెప్పిన సందర్భమేమో విగ్రహాలకు బలర్పించింది తినొచ్చా తినకూడదు అన్న విషయమే. కానీ ఇక్కడ మనకు తీసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ జ్ఞానం ఉంటే ఏం చేసిద్దంట? నిన్ను ఉప్పొంగిపోయేటట్టు చేసిద్దంట. అంటే అతిశయిస్తూ ఉంటాం, గర్వపడతా ఉంటాం, నాకంతా తెలుసు అని. కానీ అందులో ప్రేమ లేకపోతే జ్ఞానంతో పాటు నీకు ఉపయోగం లేదు. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును, జ్ఞానం మాత్రం నిన్ను ఉప్పొంగ చేయును. జ్ఞానం కొంచెం ఉండి ఉప్పొంగిపోతూ ఉంటారు కొంతమంది. నాకంతా తెలుసు, మీకేం తెలియదు అని మిగతా సంఘాల వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకేం తెలియదు, మనకంతా తెలుసు అని ఫీల్ అయిపోతూ ఉంటారు. తెలిస్తే నీకు ఎంత తెలుసో అంత తగ్గించుకొని ఉండాలి. నీకు వాక్యం తెలిసే కొద్దీ ఏమైపోవాలి? నీకు తగ్గింపు స్వభావం రావాలి. వాక్యం తెలిసే కొద్దీ నువ్వు ఉప్పొంగకూడదు. అర్థమవుతుందా? వాక్యం ఎంత తెలిస్తే అంత తగ్గించుకొని ఉండాలి. కానీ ఎంత తెలిస్తే అంత ఉప్పొంగితే నువ్వు దేవునికి పనికిరావు. ఎందుకంటే ప్రేమ ఎదుటి వాళ్ళకి క్షేమాభివృద్ధిని కలుగజేసిద్ది తప్ప ఉప్పొంగిపోయి ఎదుటి వాళ్ళు పడిపోయేటట్టు చేయదు. అది దేవుని ప్రేమ కానే కాదు. దేవుని ప్రేమ ఎదుటి వాళ్ళకి క్షేమాభివృద్ధి, నీకు ఎదుటి వాళ్ళకి
క్షేమాభివృద్ధి కలుగజేసిద్ది. అలా కాకుండా నాకు అంతా తెలుసు, బైబిల్ జ్ఞానం అంతా తెలుసు అని ఉప్పొంగిపోతే అది నీకు క్షేమాభివృద్ధి కాదు కదా, నీకు నాశనానికే అది కారణమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము, 2వ పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. మీరు నాకు ఇష్టలుగా ఉందురేమో అనియు, నేను మీకు ఇష్టడుగా ఉందునేమో అనియు, ఒకవేళ కలహమును, అసూయయు, క్రోధములను, కక్షలను, కొండెములు, గుసగుసలాడుటయు, ఉప్పొంగుటయు, అల్లర్లు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను అంటున్నాడు. పౌలు గారు ఈ సంఘానికి వచ్చేటప్పుడంట అవతల వాళ్ళు ఎలా ఉన్నారో తెలిసిపోయి ముందుగానే, మీరు మారిపోతే నేను సంతోషిస్తాను, మారకపోతే నేను ఎక్కడ బాధపడవలసి దుఃఖపడవలసి వచ్చిద్దోనేమోనని ఆయన బాధపడుతూ రాస్తున్న మాట అండి ఇది. మీరు ఒకవేళ నేను వచ్చినప్పుడు 20 నుంచి చదువు, ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు. పౌలు గారికి ఇష్టలుగా ఉండాలంటే ఎవరికి ఇష్టలుగా మారిపోవాలి? వీళ్ళు దేవునికి ఇష్టలుగా మారాలి. దేవునికి ఇష్టలుగా మారితే ఇదిగో ఈ కింద చెప్పిన ఈ లక్షణాలు ఏవి వాళ్ళలో ఉండకూడదు. కానీ ఉంటాయేమోనని ఈయన భయపడుతున్నాడు వెళ్ళటానికి. అంటే నాకే ఇష్టంగా లేరు వీళ్ళని అంటే దేవుడికి అస్సలు ఇష్టంగా ఉండరు అని. ఏమేమి లక్షణాలు ఉంటాయంట వాళ్ళలో? నేను మీకు ఇష్టడుగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహము, అసూయ, క్రోధము, కక్షలు, కొండెములు, గుసగుసలాడుటయు, ఇందులో ఒక భాగం ఉప్పొంగుటయు, అల్లర్లు ఉండునేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు. ఏందయ్యా పౌలు, వాళ్ళకి వాక్యం చెప్పావు, వాళ్ళు ఏదో వీర్లు శూర్లు అన్నావు, వాళ్ళలో చూస్తేనే ఇదిగో ఇలా లక్షణాలన్నీ అవలక్షణాలన్నీ ఉన్నాయని దేవుడి దగ్గర చిన్నబోతానేమో నేను అంటున్నాడు పౌలు గారు. నువ్వే కదా వాళ్ళకి వాక్యం చెప్పావు, వాళ్ళంతా మారిపోయారు, భలే ఉన్నారని అన్నావు, నువ్వు అట్లా వాక్యం చెప్పి ఎట్లా వెళ్ళిపోయావు, కొన్ని రోజులు నువ్వు రాకపోయేసరికి వీళ్ళందరూ ఏమైపోయారు, లోకంలో వాళ్ళు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలాగే మారిపోయారు అని దేవుడి దగ్గర నేను ఎక్కడ చిన్నబుచ్చుకుంటాను ఏమో అని పౌలు గారు బాధపడుతూ అంటున్నాడండి. చిన్నబుచ్చునేమో అని మునుపు పాపము చేసి తాను జరిగించిన అపవిత్రత, జారత్వము, పోకిరి చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులను గూర్చి దుఃఖపడవలసి వచ్చినేమో అని భయపడుతున్నాను. ఆల్రెడీ తప్పులు చేశారు, నేను వచ్చేలోపు వాళ్ళు తప్పులు తెలుసుకొని మారు మనసు పొంది మళ్ళీ దేవుడితో సమాధాన పడితే చాలా సంతోషం. అలా పడరేమో అని నేను భయపడుతున్నాను అంటున్నాడు. అంటే ఈ లక్షణాల్లో ఉప్పొంగటం కూడా ఉంది. అది దేవునికి ఇష్టమైన కార్యక్రమము కానే కాదు. మళ్ళీ కొరింథీ మొదటి పత్రిక వెళ్దాం, 4వ అధ్యాయానికి వెళదాం. కొరింథీ మొదటి పత్రిక 4వ అధ్యాయము 18, 19 వచనాలు చూడండి ఒకసారి. నేను మీ యొద్దకు రానని అనుకొని, పౌలు గారు వాక్యం చెప్పాడు, వెళ్ళిపోయాడు, కాపర్లేడు కదా అని చాలామంది ఉప్పొంగుతున్నారంట. అసలు ఇక మనకు తిరుగులేదు అన్నట్టుగా సంఘంలో. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ యొద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కారు, వారి శక్తినే తెలుసుకొందును. దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. మీరు ఉప్పొంగుతున్నారు కదా, నేను పౌలు గారు రాడు, ఇంకంతా నేనే, అంతా నాకే అని విర్రవీగిపోతూ ఉన్నారంట వీళ్ళు. నేను వస్తాను, మీరు మాటలు చెప్తున్నారు కదా, మీ శక్తి ఏంటో నేను వచ్చి తెలుసుకుంటాను అంటున్నారు. అంటే వీళ్ళకి శక్తి లేకపోయినా ఉన్నట్టుగా ఏం చేస్తున్నారు వీళ్ళు? బిల్డప్ ఇచ్చి ఉప్పొంగుచున్నారు. బయట వాళ్ళకి క్రైస్తవులకి చాలా వ్యత్యాసం ఖచ్చితంగా కనపడాలండి. ఇందాక చెప్పిన లక్షణాలు అవలక్షణాలన్నీ బయట వ్యక్తుల్లో ఉంటాయి, సంఘంలో అవన్నీ ఏ వ్యక్తిలో ఉండనే
కూడదు. అలా వండి కూడా గర్వపడుతున్నారు, మేము క్రైస్తవులు దేవుని బిడ్డలు అని గర్వపడితే అది కేవలం ఉప్పొంగటమే అవుతుంది. బయట జారత్వం జరిగింది. అదే క్రైస్తవ్యంలో జరిగితే, సంఘంలో జరిగితే అన్నీ సర్దుకొని నోరు మూసుకొని దేవుడి దగ్గర బతిమలాడుతూ తప్పు దిద్దుకునే కార్యక్రమంలో ఉండాలి తప్ప గర్వపడకూడదు. వాళ్ళు చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదని వీళ్ళతో ఎగ్జాంపుల్గా మనం చాటుకోకూడదు. అందుకే కొరింథీయుల పత్రికలో ఇదే విషయాన్ని తెలియజేస్తూ అంటున్నాడు. చూడండి, 5వ అధ్యాయము కొరింథీ మొదటి పత్రిక. ఇప్పుడు 4వ అధ్యాయం చూసాం, 5కి వెళ్దాం. 1-2 వచనాలు. మీలో జారత్వం ఉన్నదని వదంతి కలదు. మీలో ఒకడు తండ్రి భార్యను ఉంచుకున్నాడంటే తండ్రికి 2-3 భార్యలు ఉండి ఉంటారు. ఆ భార్యలో ఏదో ఒక భార్యని ఈడు ఉంచుకున్నాడు, కొడుకు. అట్టి జారత్వం అన్ని జనుల్లో కూడా కనీసం వావి వరుసలంట ఉంటాయంట అన్ని జనులు, అంటే ప్రభువుని నమ్మని వాళ్ళకి. కానీ క్రైస్తవ్యంలో ఇలాంటి అస్సలు జరగనేకూడదు. ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారే కానీ మీరెంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యము చేసిన వారిని మీలో నుండి వెలివేసిన వారు కారు. అంటే అలాంటి జారత్వం సంఘంలో ఎవడైనా చేస్తే గెట్ అవుట్, నువ్వు సంఘంలో ఉండటానికి వీలు లేదు అని పంపించేయాలి. ఎందుకంటే ఇది ఒక అంటువ్యాధి. కాబట్టి కరోనా అంటుకున్నట్టుగా అందరికీ అంటుకుంటుంది అని దేవుడు అలాంటి వాడిని సంఘంలో నుంచి వెలిమేయమన్నాడు. ఎందుకంటే ఇది జారత్వం, ఇది అన్ని జనుల్లో కూడా ఉండదు. కాబట్టి క్రైస్తవ్యంలో అస్సలు ఉండకూడదు. కానీ సంఘంలో ఇలాంటి వ్యక్తులు ఉంటే అలాంటి వాడిని ఆ సంఘం ఏం చేస్తుందంట, సంఘంలోనే ఉండనిచ్చి వాడిని ఏమీ అనకుండా, వాడిని గెట్అవుట్ అని అనకుండా, వీళ్ళు మా సంఘమే పరలోకానికి వెళ్ళే సంఘం, మా సంఘమే ఎత్తబడే సంఘం అని బిల్డప్ ఇస్తూ ఉన్నారు, ఉప్పొంగుచు ఉన్నారు. ఇలాంటి ఉప్పొంగే తత్వం అన్ని జనుల్లో కూడా, తప్పు చేసినోడు వాడు దొరికిపోతాడు, తప్పు అని అంటాడు. కానీ మీరు తప్పు చేసి కూడా మీ సంఘంలో అలాంటి వ్యక్తిని ఉంచుకొని కూడా సంఘం అంతా మాది గొప్ప సంఘం అని ఫీల్ అయిపోతున్నారు. కాబట్టి ఇట్లుండి మీరు ఉప్పొంగుచున్నారు. ఇట్టి జారత్వము మనకి అన్ని జనుల్లో కూడా ఉండదు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రేమ యొక్క 5వ లక్షణం ఏంటి? ప్రేమ ఉప్పొంగదు. ఇప్పుడు ఎన్ని లక్షణాలు ఆలోచించాం? 5 లక్షణాలు. 5లో మొదటిది ఏంటి? ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, ప్రేమ ఏం చేయదు? ఉప్పొంగదు. పూరి పొంగినట్టుగా పొంగదు, బెలూన్ ఉబ్బినట్టుగా ఉబ్బదు. అవి ఏమవుతాయి? ఉబ్బితే పగిలిపోతాయి. నీ పరిస్థితి కూడా అలాగ ఉంటుంది. కాబట్టి ఉప్పొంగకుండా, శిరస్సును హత్తుకొనకుండా, మీరు హత్తుకొనని వాడెవడు నిన్ను ఉప్పొంగ చేసినా అలా పొంగిపోకుండా ఉండాలని ప్రతి ఒక్కరికి ప్రేమతో మనవి చేస్తూ, మిగతా భాగాలు వచ్చేవారం, ఆ పై వచ్చేవారం కూడా ఆలోచిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృపగలిగిన మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా మీ ప్రేమ ఎంతో గొప్పదనైనా. ప్రేమ లక్షణాలు ప్రపంచంలో ఎవరిని అడిగినా తెలియదు, కానీ రకరకాల కారణాలు వారు చెబుతూ ఉంటారు. కానీ నిజమైన కారణాలు, నిజమైన లక్షణాలు మీ వాక్యము ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఒక థర్మామీటర్ జ్వరాన్ని ఎలా తెలియచేస్తుందో, ప్రతిదానికి ఒక పరీక్ష ద్వారా ఎలాగ నిర్ధారణ అవుతుందో, ఇదిగో తండ్రి మీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశోధించుకున్నప్పుడు నిజమైన ప్రేమ లక్షణాలు ఎలా ఉంటాయో మాకు కనపరుస్తూ ఉన్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఇవి తెలుసుకున్న మీ బిడ్డలు ఎవ్వరూ కపటమైన ప్రేమలో పడకుండా మీరు కాపాడండి. మీ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళే కొద్దీ మాకు విలువైన అమూల్యమైన విషయాలు తెలియచేస్తూ ఉన్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు తెలియజేసుకుంటూ, జరగవలసిన కార్యక్రమం అంతటినీ మీ చేతులకు అప్పగించుకుంటూ, మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.